క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఈ వీడియో చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియోను చూస్తున్న మీరందరూ, ఈ వీడియో మీ దగ్గరకొచ్చిన అందరూ, మీ దగ్గరున్న కాంటాక్ట్ నంబర్లందరికీ షేర్ చేయవలసినదిగా మనవి చేస్తున్నాను. ప్రేమైన వర్లారా, ఈరోజు నేను ఇలా వీడియో చేయబోతున్న కారణం ఏంటంటే, వంశీ గారు కానివ్వండి, జేమ్స్ గారు కానివ్వండి, ఇలా ఎందరో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదని, ఆయన ఉన్నవాడని మాట్లాడుతున్న మాటలను సమాజంలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ మాటలను వింటున్న మనమందరము యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు అని, ఉన్నవాడని, తండ్రితో సమానుడు అంటున్నటువంటి వంశీ గారు, జేమ్స్ గారు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని తగ్గించారని, యేసుక్రీస్తు వారిని తగ్గించి మాట్లాడుతున్నారు అని లాజర్సు ప్రసన్న అన్న గారిని మాట్లాడుతున్నారు కదా. ఆయన ఎక్కడ తగ్గించి మాట్లాడాడు? ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు వివాహితుడు అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు తమిళయుందన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఎద్దుల బండిపై ఇండియాకి వచ్చారన్న సంగతులు కూడా యేసుక్రీస్తు వారిని గురించి ఎంత గొప్పగా మాట్లాడారో మీరు విన్నారు. ఆ గొప్పగా చెప్పిన మాటలు కూడా ప్రజలకు వినిపించండి. అలా వినిపించకుండా యేసుక్రీస్తు వారు తగ్గించి మాట్లాడుతున్నారన్న మాటలను వినిపిస్తున్నారు కదా. ఎందుకు తగ్గించారు అన్నది కూడా ఆలోచించావు. మీలాంటి మూర్ఖులకు, తండ్రితో సమానుడు అంటున్న వారికి, తండ్రితో ఉన్నవాడంటున్న వారికి అర్థం కావటానికి మూర్ఖులకు తండ్రిని వేడుకున్నాడన్న మాటను అర్థం కావటానికి ఇంకా బలహీనమైన ఆలోచన మీకు ఉందేమో అని మన దగ్గరకు వస్తున్నటువంటి భిక్షగాడు, ఆ భిక్షగాళ్ళను మీకు అర్థం కావటానికి యేసుక్రీస్తు వారిని తండ్రిని అడుక్కున్నాడన్న మాట అర్థం కావడానికి మాత్రమే చెప్పాడు. ప్రేమైన వర్లరా, జేమ్స్ గారు అలాగే వంశీ గారు కర్ణాటకలో మానివిలో జరుగుతున్న ఒక మీటింగ్ జరిగింది. ప్రపంచ మోక్షప్రదాత క్రీస్తే అని. ఆ మీటింగ్లో యేసుక్రీస్తు వారి గురించి ఎంత గొప్పగా చూపించాడో, ఎంత గొప్పవాడో, లోకములో ఎవ్వరు లేరని అంత రుజువులతో చూపించాడు. అంత చూపించినటువంటి లాజర్స్ ప్రసన్న బాబు గారు అంత తగ్గించాడని ఎందుకంటారు ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పగా మాట్లాడాడో, వివాహితుడు అన్నప్పుడు, తమిళ హిందీ అన్నప్పుడు ఆయన ఎంత పోరాడాడు, ఎంత గొప్పగా మాట్లాడాడో ఒకసారి ఆలోచించి ప్రజలకు ఆ మాటను వినిపించండి. ఆలోచించుకుంటారు ప్రజలు. యేసుక్రీస్తు వారిని బిచ్చగాడు అన్నాడా? మీకు అర్థం కావటానికి మాత్రమే తండ్రిని వేడుకున్నాడన్న అర్థం చెప్పాడు. బిచ్చగాడన్న ఆయన ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు. యేసుక్రీస్తు వారు పుట్టలేదు, వన్నవాడు అంటున్నారు కదా. ఒకసారి ఒక మాట చదువుతున్నాను, వినండి. ఈ మాటను బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారో ఆలోచించండి. కొలెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో
ఆయన అంటే యేసుక్రీస్తు. యేసు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు వారు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సమస్తమునకు యేసు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడన్న మాటను ఉన్నవాడు అనుకున్నారా? సమానుడు అనుకున్నారా? అన్నిటికంటే అంటే సృష్టిని సృష్టించకముందు యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని అర్థం. సృష్టి పుట్టకముందే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని రాయబడింది. ఇంకో మాట చూడగలిగితే తండ్రి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. విని ఆలోచించండి. యోహాను సువార్త 5:26 వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చెను. జీవము గలవాడై ఉండుటకు, జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఎవరిచ్చారు? తండ్రి. ఆయన సర్వాధికారం కలిగినటువంటి అధికారం దేవుడిచ్చాడు. తండ్రి జీవము గలవాడై ఉన్న విధానంగా ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తన జీవము గలవాడి ఉండటకు కుమారుడికి అధికారం ఇచ్చాను. కుమారునికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవుని కంటే సమానుడు ఎప్పటికీ కాడు. ప్రేమైన వల్లరా, జీవము గల దేవుడు జీవము గలవాడై ఉండుటకు తండ్రి అధికారిచ్చాడు అన్న మాటను ఉన్నవాడు అనుకున్నారా? దేవుని కుమారుడు అనుటకు దేవుడు ఈ మాటను కూడా అధికారం ఇచ్చాడు అంటే ఇచ్చినవాడు తీసుకున్న వానికంటే గొప్పవాడు, పొందిన వానికంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు. మరొకసారి చదువుతున్నాం చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండటకు కుమారునికి అధికారం ఇచ్చాను. యేసుక్రీస్తు వారు జీవము గలవాడై ఉన్న మాటను చదివి ఈ తనంతట తానే ఉన్నవాడుగా లేక తండ్రికి సమానంగా అనుకున్నారా? ప్రేమని వల్ల ఆలోచించండి. దేవుని కుమారుడని దయ్యాలు కూడా ఒప్పుకున్నాయి తెలుసా? ఆ మాటలు కూడా చదువుతున్నా, ఒకసారి వినండి. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, సర్వోన్నతుడైన అక్కడ ఏమనుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని?